సో ఇప్పుడు కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ మొన్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా బీజేపీలో కొంచెం కూడా చలనం కూడా కనిపించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకొక అంశాన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్తో కొంచెం ఫోర్సబుల్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా కావాలంటే మరొకసారి ఎమర్జెన్సీ రావాలి అనేది సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు. సో దీనికి మీరేమంటారు? ఫస్ట్ గుడ్ ఈవినింగ్ టు అమ్మా న్యూస్ వీవర్. ఇప్పుడు బీఆర్ఎస్ సీఎం గారు రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు ఇంతకుముందు ఎలక్షన్కి వెళ్ళే ముందేమో జేడిఎస్ని పక్కన తీసుకొని వెళ్ళారు. ఏది కర్ణాటక వెళ్ళే ముందు. ఈరోజు జేడిఎస్ పాపం అయిపోయి ఇప్పుడు ఇదో కొత్త ధోరణి. ఇది తెలంగాణ సమాజానికి పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఢిల్లీలో అన్యాయం జరుగుతుందని తెలంగాణలో డిండోరా పిటాయిస్తే అసలు తెలంగాణ సమాజానికి ఏం అవసరం? ఆ విషయం నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే మోడీ పరిపాలన బాగాలేదు, మోడీకి తిప్పికొట్టాలి, గవర్నర్ని మిస్యూజ్ చేస్తున్నారు అని మన సీఎం కేసీఆర్ గారు అంటున్నారు. మిస్యూజ్ చేస్తున్నారు. ఎలా మిస్యూజ్ చేస్తున్నారు? మీరు కొంచెం క్లారిటీగా ప్రజల్లోకి వెళ్ళి ధర్నాలు చేయండి. తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఓన్లీ ఆఫీస్లో కూర్చొని పక్కన పోలను కూర్చోబెట్టుకొని నిజంగా ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిహేవియర్ మోడీ గారిది, బీజేపీది అని మీరు చూపిస్తున్నారు. మరి మీది కాన్స్టిట్యూషనల్ బిహేవియర్ కరెక్టా? మీరు ఏది సెక్రటేరియట్ ఓపెన్ చేశారు, గవర్నర్ని ప్రోటోకాల్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్. మోడీ గారు కూడా రాష్ట్రపతిని ఎవరు మాట్లాడారు? ఏ విధంగా అయినా సరే బీఆర్ఎస్ పార్టీని నమ్మేటట్టు అయితే తెలంగాణ సమాజం లేదు. ఆ ప్రయత్నమే సమాజం కోసం ఏదో చేస్తుంది, న్యాయబద్ధమైన పోరాటం చేస్తుందని చూపించుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నారు. కానీ ఈ ఎలక్షన్ లో మాత్రం యాంటీ ఇంక్యుబెన్సీ హై రేంజ్ లో ఉంది అగెన్స్ట్ బీఆర్ఎస్. ఎందుకంటే వీళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిచిర్రు, ఏది తెలంగాణ సమాజం కోసం కాదని. పేపర్ లీకేజ్ ఇష్యూ ఉంది, ఇక్కడ కరప్షన్ ఉంది, దళిత బంధువుల్లో కూడా కరప్షన్ ఉంది, కాళేశ్వరంలో కూడా కరప్షన్ ఉంది. మాన్సూన్ వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోతాయి, ఇంజిన్ మునిగిపోతాయి. సో మన డబ్బులన్నీ వేరే రాష్ట్రాల వాళ్ళకు పెంచుతున్నారు. ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ సీఎం ప్రగతి భవన్ లో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ ఇస్తారు. అసలు తెలంగాణకి ఢిల్లీకి ఏ విధంగా అడ్మినిస్ట్రేటివ్ లో హెల్ప్ఫుల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. బీజేపీ బీఆర్ఎస్ కాన్స్టిట్యూషన్ అబైడ్ చేసుకుని ముందుకు సాగట్లేదు, ఇంతవరకు సాగలేదు, ఇంకా ముందు కూడా సాగరు. కాకపోతే ఎలక్షన్ ముందు ఏదో తెలంగాణ సమాజానికి నమ్మించే ప్రయత్నాలే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ అదే విధంగా చూస్తుంది. తెలంగాణలో ఏది కర్ణాటకలో అయితే కాంగ్రెస్ గెలిచింది, తోడుగా జేడీఎస్ ని తీసుకొని వెళ్ళారు సీఎం గారు. ఇప్పుడు తోడుగా ఆప్ ని తీసుకెళ్తారేమో. ఆప్ కూడా అదే ఏదో అంటారుగా అయిపోయి ఆ టైం వస్తుంది ఆప్ది కూడా.